అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరూప్ మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ 2026 పరాభావనామ సంవత్సరం ఉగాది తర్వాత ఎవరింటికి సొంతింటి యోగం ఉందంటారు? అలాగే వాహన యోగం కూడా ఉన్న రాశులు ఏంటంటారు? గృహ వాహన యోగం అంటే మనము గోచారంలో 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరము అనేది తీసుకునే దానికన్నా అసలు గృహయోగము అనేది ఉంటే మనకు ఈ ఉగాది పంచాంగంతో సంబంధం లేదు. ఉగాది పంచాంగంలో గృహయోగం ఉందన్నా గృహయోగం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గృహయోగం లేదు అని చెప్పిన తర్వాత గృహయోగం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఉగాది పంచాంగానికి గృహయోగానికి సంబంధం లేదు అనేది అక్షర సత్యం. గృహయోగం అనేది వ్యక్తిగత జాతకంలో వస్తుంది. గృహం అనేది ఒక ప్రాప్తము, పూర్వజన్మ సుకృతము. కాబట్టి గృహయోగం అనేది ఏంటంటే లగ్నం నుంచి 4వ స్థానమే గృహస్థానము, లగ్నం నుంచి 4వ స్థానమే వాహన స్థానము. వాహనము 4, గృహము 4, బంధువులు 4, సొంత గ్రామము 4, తల్లి 4, విద్య 4, సుఖము 4. ఇవన్నీ 4వ స్థానంలోకి వస్తాయి. కాబట్టి సొంత ఊరు అంటే సొంత ఊర్లో ఇల్లు, సొంత ఊర్లో బంధువులే ఉంటారు ఎక్కువగా. సొంత ఊరు అంటే తల్లి జన్మించిన స్థానము. కాబట్టి సొంత ఊర్లో మనం వెహికల్ తిరుగుతున్నామా లేదా, సొంత ఊర్లో మనం సుఖంగా ఉన్నామా లేదా, సొంత ఊర్లో అందరిలో మన వాళ్ళ మధ్య మనం మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నామా లేదా అనేదంతా 4వ స్థానమే. కాబట్టి ఈ 4వ స్థానము అనేది ఇంపార్టెంట్. కాబట్టి 4వ స్థానంలో మెలిఫిక్ ప్లానెట్స్ రాహు కానీ, కేతు కానీ, లేదా శని కానీ, లేదా ఇంకేదన్నా వక్రించిన గ్రహం కానీ, ఇంకేదైనా నీచ గ్రహం కానీ ఉంటే సొంత ఇంటి యోగం ఉండదు. వాళ్ళకి సొంత ఇంటి యోగము దుర్భరం అయిపోతుంది. లేదు చతుర్థ గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు కూడా కష్టమవుతుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి సొంత ఇంటికలు నెరవేరాలంటే 4వ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండాలి. అంటే ఉచ్చస్థితి మంచి పవర్లో ఉండాలి. 4వ స్థానాధిపతికి గురువు అంటే లగ్నాధిపతి యొక్క చూపు, యోగి యొక్క చారలో ఉండడము, 4వ స్థానానికి శుభగ్రహ దృష్టి కలయిక లాంటివి ఉండిందంటే ఒకటి కాదు కదా 4-5 ఇంట్లు ఉంటాయి. కొంతమందికి ఊరూరికి కాంప్లెక్స్లు, ఊరూరికి అపార్ట్మెంట్స్ అంతా ఉంటాయి. ఈ మల్టీఫుల్గా ఉంటాయి. ఆస్తులు విశేషం కలిసి వస్తాయి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే బంధువులు ఎప్పుడప్పుడు వాళ్ళు పిలుస్తారని చూస్తారు, అంత గ్రాండ్గా చేస్తారు. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి వస్తే గ్రాండ్గా చెప్పుకుంటారు. వాళ్ళు కళ్యాణ మండపాల పైన కడతారు కొంతమంది ఫంక్షన్ హాల్స్. ఆ 4వ స్థానాధిపతి యొక్క బలం పెరగకపోతే రెంట్ హౌసే ప్రాప్తిస్తుంది. కొంతమంది సొంత ఇంటికన్నా రెంట్ హౌస్ బాగా కలిసి వస్తుంది. అవును, కొంతమందికి అంటుంటారు. అయితే అదొక టైప్ ఆఫ్ గృహయోగం. సొంత ఇంట్లో ఉండలేకపోతారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన ఇల్లు తీసుకొని అక్కడ దాంట్లో ఉంటారు. సొంత ఇంటికి రావాలంటే ఎప్పుడో రావాల్సి వస్తూ ఉంటుంది. ఈడేం బాగానే కట్టుకుంటారు. అప్పుడు ఏది కలిసి వచ్చినట్టు, బాడిగిల్లే కలిసి వచ్చినట్టు. పోయిన ట్రాన్స్ఫర్ అయిన చోటంతా డ్రీమ్ హౌస్ కట్టాలంటే అవుతుంది. ఇట్లా గృహయోగాలు పలు రకాల విన్యాసాల్లో ఉంటాయి. కాబట్టి ఈ గృహయోగము తక్కువ ఉన్న వాళ్ళు 4వ స్థానం నిర్జీవం అంటే కూడా, నిర్జీవం అంటే ప్రాణం ఉండదు. అప్పుడు ప్రాణం లేదంటే గృహయోగం ఉండదు. తమిళనాడులో సెవ్వలూరు అని ఒక ఊరు ఉంది. సెవ్వలూరు. ఆ సెవ్వలూరులో భూమినాథేశ్వర స్వామి అని ఒక ఆలయం ఉంది. అక్కడ ఇటుకరాళ్ళు పూజించిస్తారు. ఇటుకలను పూజించి అసేవాళ్ళని ఇస్తారు. ఈ గృహయోగం లేని వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, సిమెంట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఈ క్వారీ బిజినెస్ చేసేవాళ్ళు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉన్నవాళ్ళు, తర్వాత ఆస్తి తగాతాలు కోర్టులో ఉన్నవాళ్ళు, ఈ సొంత ఇంటి కళలైన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆ ఇటుకలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అక్కడంతా కూడా స్టార్టింగ్ ఆ ఇటుకలతో స్టార్ట్ చేస్తారు ఇల్లు. ఒక 4 ఇటుకలు తెచ్చి ఫస్ట్ ఫౌండేషన్ వేసేటప్పుడు సెవెలు తెచ్చి ఇటుకలతో స్టార్ట్ చేస్తారు ఇల్లు. ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి ఆటంకాలు రాకూడదని. అంటే గృహయోగం నెరవేరాలంటే అది ఎప్పుడో 1000 సంవత్సరాల టెంపుల్, ఇప్పుడు టెంపుల్ కాదు అది. అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి. అది ఎప్పుడు తెచ్చుకోవాలంటే వీళ్ళ జాతకరీత్యా ఒక నక్షత్రం ఉంటుంది. ఏ నక్షత్రం నిర్జీవమై ఉంటుందో 4వ స్థానం నిర్జీవమైంది. ఆ 4వ స్థానంలో నిర్జీవ నక్షత్రం రోజు వెళ్ళి సేవలలో ఇటుకలు తెచ్చుకోవాలి. సొంత ఊరు కలిసి రాని వాళ్ళు ఇది దానికి ఒక పరిహారం. అదేవిధంగా మైసూరు దగ్గర ఒక వరాహస్వామి టెంపుల్ ఉంది. భూవరాహస్వామి ఆయన పేరు కూడా. ఈయన భూమినాథేశ్వరుడు, ఆయన భూవరాహస్వామి. ఆ భూవరాహస్వామి టెంపుల్లో కూడా ఇటుకలు ఇస్తారు. ఇటుకలు మనకు మన ఊర్లో కూడా దొరుకుతాయి. ఈ ఇటుకలు వేరు, ఆ ఇటుకలు వేరు. ఇక 210 రూపాయలు ఇక్కడ ఒక ఇటుక సెవలూరులో. భూమినాథ స్వామి టెంపుల్ రేట్ నాకు తెలియదు.
అక్కడ ఆ నిర్జీవమైనటువంటి 4వ స్థానంలో నిర్జీవమైన నక్షత్రం తెచ్చుకోవాలి. 4వ స్థానంలో నిర్జీవమైనటువంటి నక్షత్రం రోజు గుర్రం నాడా ఉంటుంది. గుర్రం కాళ్ళు బిగించి అరిగిపోయిన తర్వాత తీసేస్తారు. దాన్ని తెచ్చి సింహద్వారానికి వీళ్ళు బాడగిలేని పర్లేదు ఏ షేప్లో పెట్టి బిగించాలి. అంటే గుర్రం అంటే పరుగులు ఎత్తున్నారు కదా అర్థము. ఈ 4వ స్థానం నిర్జీవ నక్షత్రం వేస్తే ఇంటి వైపు మనకు అది దగ్గర పడుతుంది. గుర్రం అనేది ప్రపంచాన్ని పరుగులు ఎత్తిచ్చింది, ఎన్నో సంగ్రామాలు చేసింది, ఎన్నో విజయాలు ఇచ్చింది. ఇది తంత్ర పరిహారం. కాబట్టి గుర్రం నడబెట్టుకోవాలి, అక్కడ ఇటుకలు తెచ్చుకోవాలి, అదే నక్షత్రంలో తెచ్చుకోవాలి. ఎప్పుడు ఉంటే అప్పుడు కాదు. ఈ పూజ స్టోర్స్ లో కూడా దొరుకుతుంటాయి కదా గురుగారు? అవి డూప్లికేట్. అరిగుండాల, గుర్రం తొక్కి అరిగుండాల, అప్పుడు అదే పనిచేస్తుంది. అది కూడా ఎప్పుడప్పుడు పెడితే ప్రయోజనం లేదు. మనకు నిర్జీవమైపోయిన నక్షత్రానికి ప్రాణం రావాలంటే ఆ నక్షత్రం రోజే బిగించాలి. ఆ నక్షత్రాన్ని అందరికి ఒకటిగా రాదు. మనకు బాగలేని నక్షత్రాన్ని ఎక్కువ నిర్జీవ నక్షత్రం అని ఒకటి ఉంటుంది, వైనాసిక నక్షత్రం ఒకటి ఉంటుంది, అదృష్ట నక్షత్రం ఒకటి ఉంటుంది, దురదృష్ట నక్షత్రం ఒకటి ఉంటుంది, కుబేర బిందువు ఒకటి ఉంటుంది. కుబేర బిందువు అంటే డబ్బులు ఇచ్చే నక్షత్రం. ఆ నక్షత్రం రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని డబ్బులు వస్తుంది. అదృష్ట బిందువు అంటే అదృష్ట నక్షత్రం. ఆ నక్షత్రం రోజు మనం ఏదైనా మంచి పని చేస్తే అది అదృష్టంగా మారుతుంది. దురదృష్ట నక్షత్రం, ఆ నక్షత్రం ఏం చేసినా చెడిపోతుంది. వైనాసిక నక్షత్రం వినాశనం, ఆ నక్షత్రం ఏం చేసినా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆ రోజు పెద్ద హాలీవుడ్ సెలబ్రిటీ వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తే కూడా కొలాప్స్ అయిపోతుంది. నక్షత్రం వైనాశకం అంటే వినాశనం. నిర్జీవము, నిర్జీవం అంటే 4వ స్థానం నిర్జీవం అంటే సొంత ఇంటికలా ఉండదు. ఆ నక్షత్రం రోజు చేస్తే తెచ్చుకోవాలి, అది మంచి అవుతుంది. ఇవన్నీ మేము తంత్ర జ్యోతిషంలో చెప్తాం. ప్రతి ఒక్కరికి అదృష్టం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. బాంబేలో మన ధారవాడ స్లమ్ ఏరియాలో కూడా ఉన్నటువంటి మురికి వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం ఉంటుంది. దురదృష్టవంతులు ఎవరు లేదు. దురదృష్టం ఉంది, అదృష్టం ఉంది. ఆ దురదృష్టాన్ని వదిలేయాలి, అదృష్టాన్ని పట్టుకోవాలి. దురదృష్ట నక్షత్రం రోజు ఏ పని చేయకూడదు. ఆ రోజు గమ్మున సాపేసి ఇంట్లో అనుకోవాలి. అదృష్ట నక్షత్రం రోజు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. ఇవి తెలుసుకోవడం అంటే తంత్ర జ్యోతిష విధానంలో జాతకం చూసుకుంటే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అదృష్ట నక్షత్రంలో పలానా నక్షత్రం తెలిసి, ఈ నక్షత్రం ఎన్నో పాదం తెలిసి, ఆ నక్షత్రంలో ఆ పాదంలో ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటే ఆ రోజు నుంచి ఇంకో స్టార్ మళ్ళీపోతుంది. అమ్మాయికి ఏం కట్నం పడేయాల్సిన పనిలా, నెత్తిని పెట్టుకుని గంపలో పెట్టి నెత్తిని పెట్టుకుని పరిస్థితి ఇంటికి వచ్చేయచ్చు, మాకు కావాలి అమ్మాయిని. అదే వైనాసిక నక్షత్రంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కోట్ల కట్నం ఇచ్చినా నిలవదు, మొత్తం నాశనం అయిపోతుంది. వైనాసిక నక్షత్రానికి ఒక దేవత ఉంటుంది. 27 నక్షత్రాలకు 27 మంది దేవతలు ఉంటారు. 27 దేవతలు. వైనాసిక నక్షత్రం దేవత దగ్గర పోయి ప్రతిరోజు దండం పెడుతుంటే ఆ రోజు నాశనం స్టార్ట్ అయిపోతుంది. క్లోజ్. దేవుడే నీకు పర్మిషన్లా, ఆడికి పోతే నువ్వు చెడిపోతావు. దురదృష్ట నక్షత్రానికి సంబంధించిన దేవత దగ్గర పోతే దురదృష్టం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటారు గుళ్ళో కూర్చొని. గుళ్ళో కూర్చొని ఏడవకూడదు, విజయాలతో ఆనందపడాలి. ఇక్కడ దేవత దగ్గర మనకు పర్మిషన్ లేదని వాళ్ళకి తెలియదు. అదే కుబేర బిందువు. కుబేర బిందువు అంటే డబ్బులు ఇచ్చేది అని అర్థం. కుబేర బిందువు తెలుసుకొని ఆ టైంలో వీళ్ళు బ్యాంకులో కొంచెం కూర్చొని యూట్యూబ్ చూస్తే కూర్చొని వస్తే కూడా ఫైనాన్షియల్ చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆ టైంలో బంగారు షాపులు అంతా తిరిగేసి రావాలి. ఎందుకంటే బంగారు డబ్బు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కుబేరుడు ఉంటాడు. ఆయనకి ఆలయాలు బంగారు షాపులు బ్యాంకులే. ఆ కుబేర బిందువు సమయంలో శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి ఎందుకు వెళ్ళాలంటే శివుడే కుబేరుడికి అంత పదవి ఇచ్చింది, ఐశ్వర్యాన్ని ఇచ్చింది శివుడే. అంత కుబేర బిందువు పలానా టైం అని చెప్తాం మేము. కుబేర బిందువు అనుకు ఉదాహరణకు హస్త నక్షత్రం అనుకోండి. హస్త నక్షత్రం, హస్త అంటే ఏమి చెయ్యి అని అర్థం. ఆ రోజు శివాలయానికి కుబేర బిందువులు అప్పుడు నమస్కారాలు చేయాలి చేత్తో. హస్త నక్షత్రం కదా, ఆరెంజ్ పండు, హస్త నక్షత్రం ఆరెంజ్ పండు, ఆరెంజ్ పండు నైవేద్యం పెట్టాలి. హస్త నక్షత్రం కుబేర బిందువు కాబట్టి ఆరెంజ్ జ్యూస్, ఫ్రూట్స్, చాక్లెట్స్ ఎక్కువ తింటా ఉండాలి. చాలా ఉంది గురుగారు. మరి అదృష్ట బిందువు ఉదాహరణకు మూలా నక్షత్రం అదృష్ట బిందువు అనుకుందాము. మూలా నక్షత్రం అంటే ఆ మూలా నక్షత్రం సమయంలో జామకాయలు తీసుకుని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే చాలు, అదృష్టం కలిసి వస్తుంది. మూలా నక్షత్రం రోజు వెళ్ళాలి. అది అదృష్ట బిందువు అయితే జామకాయలు నైవేద్యం పెట్టి పండ్లు మనం దాని ప్రసాదం తీసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా అదృష్టం పెరుగుతూ ఉంటుంది. ఆ నక్షత్రం అమ్మాయి ఉంటే అమ్మాయి మూలా నక్షత్రం ఉంటే కట్టుకోకూడదు కాదు, నీకు అదృష్ట బిందువులు ఉంది, బ్రహ్మాండ పెళ్లి చేసుకోవచ్చు, అదృష్టం పెరుగుతుంది. అంటే ఇంక మూల నక్షత్రం పెట్టిన అమ్మాయిలంతా పెళ్లి కాకూడదా? రోహిణి నక్షత్రం అదృష్ట బిందువు కుబేర బిందువు అయింది అనుకుందాము. రోహిణి నక్షత్రం అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ ఆరాధన చేయాలి. శ్రీకృష్ణ ఫోటో వాల్ పేపర్ పెట్టుకోవచ్చు, ఫోన్లో రింగ్ టోన్స్ పెట్టుకోవచ్చు, జయ జనార్దన అనే పాటలు. జమ్మని శ్రీకృష్ణుడు. రోహిణి నక్షత్రం అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఎక్కువ మిల్క్ ఐటమ్స్ తింటా ఉండాలి. మిల్క్ ఆ టైప్ ఆఫ్ బిజినెస్లు పెట్టచ్చు, గీ స్వీట్స్ షాప్స్ పెట్టచ్చు. కుబేర బిందువు డబ్బులు వస్తూ ఉంటుంది, మల్టీ స్టాల్స్ పెడేస్తారు, బ్రాంచెస్ పెడేస్తారు. నచ్చింది కదా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుందో లేదా నీకు చేసేవారు నష్టపోయేవారు నీకేం తెలుస్తుంది. కాబట్టి అదృష్ట బిందువులో కుబేర బిందువులో ఉన్నట్టు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవడం వల్ల అదృష్టమే ఉంటుంది. దురదృష్ట నక్షత్రంలో చేసుకుంటే ఈ అబ్బాయికి ఆస్తి బాగుంది మనం వదలకూడదు, ఎట్టని మన అమ్మాయి నుంచి కట్టేయాలంటే
తలగొట్టుకోవాలి మళ్ళీ ఇట్లుంటుంది. కాబట్టి మనం ప్రారంభించాము, దేని గురించి ప్రారంభించాము? గృహ వాహన యోగాల గురించి. గృహ వాహన యోగాలు. ఇప్పుడు అదృష్టాన్ని పట్టుకుంటే మొత్తం వస్తాయి, అదృష్టంగా మారిపోతాయి. గృహము, వాహనము, A to Z మారుతాయి. డబ్బు ఉంటేనే కదా ఇవన్నీ వస్తాయి. అదృష్టం అన్ని అదృష్టమే కదా. ఫస్ట్ ఇవి యాక్టివేట్ చేసుకోవాలి. ఇవన్నీ యాక్టివేట్ చేయాలంటే ఆ జాతకంలో వచ్చినప్పుడు ఆ పిన్ పాయింట్స్ మేము అండర్లైన్ చేస్తాం. ఇతనికి ఇది అదృష్ట బిందువు, ఇతనికి ఇది దురదృష్టం, ఇది వైనాశికం, ఇది నిర్జీవం, ఇది యోగం, ఇది అవయోగం, ఇది కరణం, ఇది కరణదేవత. ఇవన్నీ అండర్లైన్ చేసి ఆ వాటిల్లో కూడా కలిసి వచ్చే వాటిలో కూడా బలహీనంగా కొన్ని ఉంటాయి. లో డిగ్రీస్ పడిపోతాయి, వక్రించేస్తాయి, నీచబడిపోతాయి, అవయోగం అయిపోతాయి. అలా అయింటే కూడా దానికి ఏం చేయాలి, చేస్తే ఏ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాలి పంపిస్తే అది యాక్టివేట్ అవుతుంది. తిరిగి మళ్ళీ దాని జీవం పోసుకుంటుంది. ఇవి చెప్పించడమే తంత్ర జ్యోతిష్యం. ఇవేవి లేకుండా పరాభవన సంవత్సరంలో ఎవరో ఇల్లు కడతారంటే పరాభవన సంవత్సరానికి వ్యక్తిగత జాతకానికి సంబంధం లేదు. 700 కోట్ల మంది ఉంటే 700 కోట్ల జాతకాలు ఉన్నాయి, 700 కోట్ల ఏలుముద్రలు ఉన్నాయి. వేలుముద్రందరికీ ఒకే రాశి ఒకే రకం ఏలుముద్ర ఉంటుందా? 4 ఫాదర్స్ అంతా ఒకరే ఉంటారా? తల్లిదండ్రులు ఒకరే ఉంటారా? అంతా మారిపోతుంది. ఈ దీంట్లోకి వెళ్తే మేము వ్యూహాత్మకంగా ఇవన్నీ తీస్తాం బయట. అతి త్వరలో నేను ఈ తంత్ర జ్యోతిషంలో ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా లెక్క వేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఈ సీక్రెట్ ఏంటి, ఏ మ్యాథమెటిక్స్ వేస్తే అదృష్ట బిందువు బయట వస్తుంది, ఏ మ్యాథమెటిక్స్ వేస్తే దురదృష్ట బిందువు లెక్క పెట్టచ్చు, ఫలాందే నీకు దురదృష్టం అని ఎలా చెప్పొచ్చు అనేటువంటి ఫార్ములాస్ నేను వదులుతున్నా తొందరలో. కోర్స్ చెప్పేది చెప్పొచ్చు, మరి దాన్ని ప్రూవ్ చేయాలి కదా. మరి దాని కోర్సు రూపంలో మేము తీసుకొస్తున్నా. దానికి అన్ని కసరత్తులు జరుగుతున్నాయి. అందరూ తెలుసుకోవచ్చు. అందరూ తెలుసుకుంటే అందరూ విజ్ఞానవంతులు కావాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఒకటే అందరినీ చేసేయాను కదా. నేను కనిపెట్టిన కూడా కావేవి మూల గ్రంథాల్లో ఉండేదే మనం చెప్తున్నాము, దాన్ని తెలుసుకున్నాము, చెప్తున్నాము. అందరిలో ఎలాగో నేను అలాగే, నేను ఎలాగో అందరూ అలాగే, అందరికీ దేవుడే కదా. ఆ దైవశక్తిని ఎక్కడ ఎలా తీసుకోవాలో తెలియజేసేదే నేను చేస్తున్నా. నేను ఒక ఏజెంట్ మాత్రమే. కాబట్టి ఇక్కడ వాహన యోగమైన గృహయోగమైన ఆ వాహన స్థానము గృహస్థానాన్ని చూసి దానికి ఆవజీవాలను ఎలా కూడా తీసుకోవాలని చెప్పడమే జ్యోతిష విధానంలో కనుక్కోవచ్చు. పరాభవనామ సంవత్సరము, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది అంటారు నన్ను కొంతమంది. అంటే రేపు సంవత్సరం బతకవా, మరి నా జీవితం ఎలా ఉంది అడగాలి. అప్పుడు నాకు ఈ నెల ఎట్టు ఉందంటే రేపు నాకు డౌట్ వచ్చేస్తుంది. ఇదే రేపు నెల ఉంటాడు చనిపోతాడు అనిపిస్తుంది. ఈ నెల గురించి ఏంటండి, నెలనే తాత్కాలికం. నా లైఫ్ ఎలా ఉంది, ఇది పరిప్రశ్న. నా జీవితం ఎలా ఉంది, నా లైఫ్ ఎలా ఉంది, నా కుటుంబానికి నేను అన్ని సంపాదించాలి, సూపర్గా ఉన్న ప్రశ్న. జ్ఞాపకం వేస్తాం, ఇలా చేసుకుంటాం. ఈ నెల వరకే అడిగినప్పుడు అదేదో కొంచెం గోక్కున్నట్టుంటుంది జీవితాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు మన జీవితం ఎలా ఉందని ఆలోచించాలి. నిజంగా గండం ఉందంటే కూడా మనం బయటపడిపోవచ్చు. ఇది గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసింది. ధన్యవాదాలు.